క్యాప్సికమ్ టమాటా కర్రీ తయారీ విధానం. గ్యాస్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లికాడలు ఆప్షనల్, నా దగ్గర ఉంటే వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం కలబెట్టుకొని ఇవంతా ఫ్రై అవుతాయి కదా, ఈ క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికాన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది క్యాప్సికమ్ ఉడికేదానికి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయినాక మొత్తం ఆ కలర్ ఈ టమాటా వేసుకోవాలి. టమాటాని మెత్తగా ఉడికినాక కొంచెం ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు అయ్యాక కారం ఉప్పు వేసుకొని సరిపడా మొత్తం ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇక దింపేసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన క్యాప్సికమ్ టమాటా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, తెలియని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ సపోర్ట్.